హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తున్న ఎద్దుల జత బ్రహ్మంగారి మఠం ఆరాధన ఉత్సవాల సందర్భంగా తోట్లపల్లి అచలానంద స్వామి ఆశ్రమంలో జరుగుతున్న సీనియర్ విభాగము 3.5 టన్నుల బండ లాగటానికి పాల్గొనడానికి వచ్చిన ఎద్దుల జత. ఈ జత ప్యాపిలి మండలం నంద్యాల వారిది ఒక ఎద్దు, అనంతపురం జిల్లా వారిది ఒక ఎద్దు, 2 ఎద్దులు కలిపి కంబైన్ జతగా కట్టుకుంటున్నారు. ఈ విభాగంలో ఇప్పుడు ఈ జత 8వ జతగా అయితే బరిలోకి దిగింది. ఈ జత విధానం అయితే ఇప్పుడు పర్ఫార్మెన్స్ లాగటం అయితే బాగా స్పీడ్గానే యాక్టివ్గానే లాగుతున్నాయి. ఇప్పుడు బాగా టైం అయితే 2 గంటల టైం అయితే అయింది. ఈ 2 గంటల టైంలో పాపం కొంత ఎండకి ఇబ్బంది పడుతున్నట్టుగానే అనిపిస్తున్నాయి. మొదటి 5 నిమిషాలు అయితే చాలా యాక్టివ్గా లాగినాయి. తర్వాత ఎద్దులు అయితే ఒక ఎద్దు బాగా అలిసిపోయినట్టుగా అయితే నాకైతే అనిపించింది. విధానము చాలా వరకు లాగించే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు. నడిచినంత వరకు యాక్టివ్గానే నడుస్తూనే ఉన్నాయి. ఈ బండలాగుడు పోటీలు అనేది బాగా ఎండ టైంలో అనేది తొందరగా అలిసిపోతాయి కాబట్టి ఎద్దులు అలిసిపోతాయి, అదిలిచ్చే కుర్రవాళ్ళు కూడా అలిసిపోతుంటారు. బాగా మిట్ట మధ్యాహ్నం ఎండ టైం కాబట్టి 40 డిగ్రీల టెంపరేచర్ ఉంది. బాగా ఎండాకాలం మే నెల సమయం కాబట్టి మే నెల 8వ తారీఖు ఇప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అయితే జరుగుతూ ఉంది. పాపం ఒక ఎద్దు అయితే పడుకుంది, నా వల్ల కాదన్నట్టు. పాపం వాళ్ళు మళ్ళీ కాడి ఓడదీసి మళ్ళీ లేపి కట్టి తోలటానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా ఏంటంటే ఎద్దులు బాగా మిట్ట మధ్యాహ్నం టైంలో ఏంటంటే బాగా చల్లబూట వీటికి అలవాటు చేసి ఉంటారు. ఇట్లా మిట్ట మధ్యాహ్నం టైంలో విడిగా కూడా ట్రైనింగ్ ప్రాక్టీస్ అనేది కూడా ఉండకపోవచ్చు ఇట్లాంటి ఎద్దులకి. కాబట్టి చల్లబూట బాగా ఫ్యాన్ల కింద ఏసీల్లో పడుకోవటం అలవాటయ్యి ఇట్లా మిట్ట మధ్యాహ్నం ఎండ టైంలో 40 డిగ్రీల టెంపరేచర్ ఉన్న టైంలో మెడ మీద కాడేసి బండలాగమంటే పాపం అవి అయితే నిరాకరిస్తున్నాయి. బలంగా లాగగలిగిన ఎద్దులే, కానీ ఏంటంటే ఎండ టైం కాబట్టి పాపం బెదిరిపోయి లాగలే అన్నట్టుగా అలిసిపోయి పడుకుంది. మళ్ళీ ఒకసారి లేపి అయితే మళ్ళీ కాడి కట్టి మళ్ళీ లాగటానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. పాపం ఎద్దు మళ్ళీ పడుకుంది, ఇక నా వల్ల కాదన్నట్టు ఇక పోటీని అయితే విరమించుకున్నారు. చేసేది ఏం లేక పాపం ఎద్దులు అట్లా అలిసిపోవటం అంటే అవి వాటిది ప్రాణమే కాబట్టి చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా, ఆ కమిటీ వాళ్ళు కూడా ఇక పందెం ఆపేయండి, వదిలేసేయండి అని చెప్పి విరమించడం అయితే జరిగింది. ఇలా ఎద్దులు ఇబ్బంది పడకుండా పందాలు నిర్వహించుకుంటే బాగుండేది అని నేను అనుకుంటున్నాను. మరొక వీడియోలో కలుద్దాం.